పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావాలని అన్నారు హీరో శివాజీ. తనను ఇప్పటికే చాలా పార్టీలు సంప్రదించాయని, కానీ పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆయనతో కలిసి అడుగులు వేస్తానని అంటోన్న హీరో శివాజీతో మా ప్రతినిధి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. హీరో శివాజీ ఉన్నారు. అతని మాటల్లో తెలుసుకుందాం. తన భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం ఎలా ఉండబోతుంది? పవర్ స్టార్ వెంట వెళ్తారా, లేకపోతే లోక్ సత్తా పార్టీ జేపీ వెంట వెళ్తారా అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, భవిష్యత్తులో మీ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది? ఏ రాజకీయ పార్టీలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది? నన్ను అయితే చాలామంది అడుగుతూ ఉన్నారండి. అంటే ఈ కాంగ్రెస్ టీడీపీ కాకుండా చాలామంది అడిగారు నన్ను. నాకేంటంటే అండి, నిజంగా వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ రాజకీయ జీవితాల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండే నాయకుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. అంటే ఇండిపెండెంట్గా మనం ఎంతకాలం ప్రయత్నం చేసినా కానీ కొంతవరకే వర్కౌట్ అవుద్ది. ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో ఓ మంచి మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. అంటే సేవ చేయడానికి, అంటే ఈ మధ్య ఏమైపోయిందంటే రాజకీయం అంటే ఒక బూత్లాగా కనిపిస్తూ ఉంది. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయం బూత్ కాదు, రాజకీయం అనేది సేవ. సో డెఫినెట్గా నేను రాజకీయంలో అంటే సేవకి అది పదం అయితే రాజకీయాల్లోకి రావడానికి నాకేం అభ్యంతరం లేదు. పవర్ స్టార్ రాబోయే ఎన్నికల్లో పవర్ స్టార్ నిలబడతారు అనేది వార్తలు వస్తున్నాయి. అతను నిలబడటం, రాజకీయాల్లోకి రావటం కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ తరుణంలో మీరు పవన్తో అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనితో చర్చలు ఏమైనా చేస్తారా? పవన్ ఎక్కడైనా నిల్చోబెడితే మీరు నిల్చుంటారా ఇండిపెండెంట్గా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి నిజంగా ప్రజాసేవ చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం జరుగుద్దండి. అదైతే గ్యారంటీగా చెప్పగలను. అంటే తమిళ్లో ఎంజీఆర్ ఒక సామెత చెప్పాడండి. సామెత కాదు, అది నిజం. ఒక పదం వాడేవాడు ఆయన. మనసు ఇరిందా మనిదనాగలం. అంటే మనసున్నవాడే మనిషి అవుతాడు. ధైర్యం ఇరిందా వీరనాగలం. అంటే ధైర్యం ఉన్నవాడు వీరుడు అవుతాడు. కరుణ ఇరిందా కర్ణనాగలం. అంటే కరుణ ఉన్నవాడు కర్ణుడవుతాడు. మూడు ఇరిందా తలైవరాగనం. అంటే ఆ పై మూడు ఉన్నవాడే మాత్రమే నాయకుడు అవుతాడు అని చెప్పాడు ఆయన. ఆ మూడు గుణాలు అబ్సల్యూట్లీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నేనేదో ఆయన్ని ప్రైజ్ చేయడానికో, నిజంగా చెప్పాలని నేను ఇంతవరకు ఆయన కలవలేదు. ఆయన్ని ప్రైజ్ చేయడానికి కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను. నేను మాస్టర్ సినిమా చేసినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కదా. నచ్చకపోతే వెళ్ళిపోతాడు. కానీ అతను ఒక యోధుడండి. యోధుడికి యుద్ధం నుంచి ఎప్పుడు విరమించుకోడు. తాత్కాలికంగా ఏమైనా విరామమేమో కానీ అతను ఎప్పటికీ యోధుడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అతనికి కులాలు మతాలతో ఎటువంటి సంబంధం లేని, ప్రజలందరూ అభిమానించే ఒక కథానాయకుడు. రాజకీయాల్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తాడు. ఇక నా విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నేను కలుద్దామా వద్దా, అసలు నిజమా ఇది, లేదంటే అబద్ధమా, ఊరికే పుకార్లా అనే ఆలోచన నాకు నిన్న మొన్నటిదాకా టీవీలో చూశాను కాబట్టి ఉంది. నాకు కూడా అవుతుంది. అదే కనుక నిజమైతే వెళ్ళి అడగడానికి నాకేం అభ్యంతరం లేదు, ఆయనతో కలిసి పనిచేయడానికి. శివాజీ అనే మాట అంటే చాలు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన కొన్ని ఇష్యూస్లో నేను ఆయన వెనకాల కూడా ఉన్నాను. సో ఒక మంచి మనిషి ఈ రాష్ట్రానికి, ఈ రెండు రాష్ట్రాలకి అవసరం. రెండు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు కావాల్సింది నిజమైన యోధుడు కావాలి. ఆ యోధుడు ఖచ్చితంగా పార్టీ కనుక పెట్టినట్టయితే పవన్ కళ్యాణ్ డెఫినెట్గా రెండు రాష్ట్రాలకు ఉపయోగం ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావటం అధికారికంగా కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుస్తానని, తనతో పాటు పని చేస్తానని పవన్తో చెప్తానని చెప్తున్నారు హీరో శివాజీ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో బాలకృష్ణ, 10 టీవీ హైదరాబాద్.